రీసెంట్గా నాకు వస్తున్న ఎక్కువ క్వశ్చన్ ఏంటంటే, ఎవరైతే ఇండియాకి ట్రావెల్ చేశారో సో వాళ్ళకి వాళ్ళ ఎంప్లాయర్స్ నుంచి కానీ లేదా వాళ్ళ కాలేజెస్ నుంచి కానీ ట్రంప్ రూలింగ్లోకి వచ్చే ముందే అంటే ఫిబ్రవరి లోపలే యూఎస్ఏకి రిటర్న్ బ్యాక్ అవ్వమని చెప్పి కాల్స్ ఆర్ మెయిల్స్ వస్తున్నాయి. ఈ సిచ్యువేషన్ లో మేమంతా అర్జెంట్ గా మళ్ళీ వెనక ట్రావెల్ బ్యాక్ చేయాలా లేదా, కొంతమంది ఈవెన్ ట్రావెల్ బ్యాన్ అని కూడా అంటున్నారు. దీని గురించి కూడా వరి అవ్వాలని చెప్పి నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలంటే మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. బట్ స్టిల్ మీ ఎంప్లాయర్స్ అయితే మీకు కాల్ చేస్తారు అండ్ అలాగే మీ యూనివర్సిటీస్ కూడా మీకు ఈ విధంగా మెయిల్స్ అయితే సెండ్ చేస్తాయి. ఆ మెయిల్లో ఫస్ట్ టైం చూసుకుంటే ద రీసెంట్ ఎలక్షన్ సిగ్నల్స్ ఏ లైక్లీ చేంజ్ ఇన్ యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ బార్డర్ పాలసీస్ దట్ కుడ్ ఇంపాక్ట్ అవర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, స్టాఫ్ అండ్ ఫ్యాకల్టీ అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ ఇలాంటి ఒక మెయిల్ చూసినా లేదంటే ఇటువంటి విషయం కోసం మీ ఎంప్లాయర్ కాల్ చేసి యూఎస్ఏ వెంటనే రమ్మన్నా సరే ఆబ్వియస్లీ మనకు ఆ భయం అయితే ఉంటుంది. అండ్ ఈ మెయిల్స్ పర్టికులర్లీ ఏదో ఇండియాకి ట్రావెల్ చేసిన వాళ్ళగానే కాదు, మొత్తం అందరికీ కూడా ఈ మెయిల్స్ అనేవి సెండ్ చేస్తారు. అలా చేయడానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో లాస్ట్ టైం ఎప్పుడైతే ట్రంప్ వచ్చారో అప్పుడు 2017లో ఒక రూల్ని అయితే పాస్ చేశారు. అకార్డింగ్ టు ఆర్డర్ నెంబర్ 13769 అప్పట్లో కొన్ని కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని మాత్రం రెస్ట్రిక్ట్ చేశారు. కంట్రీస్ లైక్ ఇరాన్, ఇరాక్, లిబియా. సో ఇటువంటి కంట్రీస్ని అది పొలిటికల్ రీజన్స్ వల్ల అవ్వచ్చు లేదా ఇవన్నీ వార్స్ ని ట్రిగర్ చేసే కంట్రీస్ అని కావచ్చు. సో వాట్ ఎవర్ రీజన్స్ మైట్ బి. సో ట్రంప్ అయితే జనవరి 28 నుంచి యాజ్ ఎ ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకుంటారు. అండ్ ఆయన వచ్చిన డే నుంచి కూడా అతను చేసిన ప్రామిస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హిస్టరీలో ఎప్పుడూ చూడనటువంటి మాస్ డిపోర్టేషన్ చూస్తారని చెప్పి. సో మాస్ డిపోర్టేషన్ అంటే లీగల్గా ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, లైక్ స్టూడెంట్స్, H1Bs, H4s. సో అలా లీగల్గా స్టాంపింగ్ ఉండి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఎవరైతే స్టాంపింగ్ లేకుండా బార్డర్స్ క్రాస్ చేసి ఇక్కడికి వచ్చి ఇల్లీగల్గా ఉంటున్నారో సో అటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకొని డిపోర్ట్ చేయడమే డే 1 నుంచి వాళ్ళ ఫస్ట్ గోల్. అండ్ అందులో భాగంగానే బార్డర్ సెక్యూరిటీని పెంచుతారు అండ్ అలాగే ఈవెన్ ఇమిగ్రేషన్ చెక్స్ దగ్గర కూడా టైట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. సో అలా ఆ టైంలో కొన్ని కంట్రీస్ని బ్యాన్ చేసినట్టుగానే ఇప్పుడు కూడా ట్రంప్ రూలింగ్లోకి వచ్చాక ఏమైనా కొన్ని కంట్రీస్ని బ్యాన్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో అందరికీ మెయిల్స్ అయితే సెండ్ చేస్తున్నారు. బట్ ఈ లిస్ట్లో ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇండియా, చైనా ఉండే ఛాన్సెస్ అయితే లేవు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చే ఇమిగ్రెంట్స్లో 67% ఆఫ్ ద పీపుల్ ఇండియా అండ్ చైనా నుంచి ఉంటారు. అండ్ అందులో కూడా 54% ఆఫ్ ద మెంబర్స్ మన ఇండియా నుంచే ఉంటున్నారు రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే. అండ్ ఇలా వచ్చే ఇండియన్స్లో కూడా చాలా వరకు స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళే ఇక్కడ యూనివర్సిటీస్కి మెయిన్ ఇన్కమ్ సోర్స్. సో ఎలా చూసుకున్నా సరే ఇండియన్స్ని అయితే ఆ లిస్ట్లో పెట్టే ఛాన్సే లేదు. అండ్ ఫిబ్రవరి కంటే ముందు ట్రావెలింగ్ విషయానికి వస్తే సో మీ దగ్గర కనుక ప్రాపర్ డాక్యుమెంటేషన్ అండ్ మీరు ఇక్కడ ఎవ్రీథింగ్ కరెక్ట్గా రూల్స్ ప్రకారం చేసుంటే సో మీరైతే భయపడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ కనుక వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చి పక్కకి తీసుకెళ్ళినా సరే వాళ్ళు సమ్ బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు, లైక్ ఏ ఎంప్లాయర్ వర్క్ చేస్తున్నావు, ఆర్ఎల్స్ ఏ కాలేజ్లో చదువుకుంటున్నావు, సో నీ ఫైనాన్సెస్ ఎలా మేనేజ్ చేస్తున్నావు, సో ఇలాంటి సమ్ బేసిక్ క్వశ్చన్స్ అన్ని అడుగుతారు. మనం కంగారు పడకుండా వాటికి కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పాలి. అండ్ అలాగే మెయిన్ థింగ్ ఈ ఇమిగ్రేషన్ చెక్స్ గురించి కానీ లేదంటే ఇటువంటి టాపిక్స్ గురించి కానీ మీరు ఎవరితో అయినా డిస్కస్ చేసి చాట్స్ చేసి ఉంటే సో అవి మాత్రం ఆ టైంకి డిలీట్ చేసి పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళకి మీ సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ అలాగే మీ వాట్సాప్ చాట్స్ ఇవన్నీ చెక్ చేసే రైట్స్ అయితే ఉన్నాయి. అందులో వాళ్ళకి అన్నీ అర్థం కాకపోవచ్చు కానీ వాళ్ళు ఎక్కడైనా సరే ఇమిగ్రేషన్ ఆర్ డిపోర్టేషన్ సో ఇటువంటి కీవర్డ్స్ కనిపెట్టినా సరే వాళ్ళకి డౌట్ వచ్చి మిమ్మల్ని డిపోర్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మేక్ షూర్ దట్ వచ్చే ముందు ఇటువంటి చాట్స్ ఏవైనా ఉంటే సరే అవి డిలీట్ చేసుకొని రండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.